హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలేస్తానా ఎపిసోడ్ 41. తాము అక్కడే ఉంటే చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా మాటల సందర్భంలో బన్నీ తన కన్నబిడ్డ కాదని, బన్నీ వింటే తర్వాత వాడి పుట్టుక గురించి కూడా తెలిసిపోతే ఆ చిన్ని మనసు తట్టుకోలేదు. కాబట్టి ఎప్పటికీ బన్నీకి ఆ విషయం తెలియకూడదని ఆలోచించిన శివాని ఒక డెసిషన్కి వచ్చింది. మీరా పేరెంట్స్తో మాట్లాడి వైజాగ్ షిఫ్ట్ అవ్వడానికి ఒప్పించిన శివాని వైజాగ్లో తన ఆఫీస్కి దగ్గరగా ఉండే ఏరియాలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని మీరా, శివాని, బన్నీ మాత్రమే అక్కడికి వెళ్ళారు. మీరా పేరెంట్స్కి ఇంకా పిల్లలుండడంతో వాళ్ళ కోసం అక్కడే ఉండిపోయారు. వైజాగ్ షిఫ్ట్ అయినప్పటి నుండి శివాని బన్నీని చూసుకోవడానికి వీలుగా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుని ఇంట్లో నుండే వర్క్ చేసుకుంటా ఉండేది. మీరా ఆఫీస్కి వెళ్ళొచ్చేది. హాలిడేస్ టైంలో మీరాని బన్నీ దగ్గర ఉంచి తను కౌశల్తో అప్పుడప్పుడు బయటకు వెళ్ళి రుద్ర గురించి ఎంక్వైరీ మొదలుపెట్టింది శివాని. అలా 2 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈలోగా కౌశల్, కావ్య కూడా వాళ్ళ లవ్లో ఒక స్టెప్ ముందుకు వేశారు. ఇద్దరి ఫ్యామిలీస్కి వాళ్ళ లవ్ విషయం చెప్పాక వాళ్ళు కూడా ఓకే చేశారు. త్వరలోనే ఎంగేజ్మెంట్ చేయాలని అనుకున్నారంతా. అలా వెతుకుతున్న శివానీకి ఒకసారి వాసు ద్వారానే రుద్రే తన అక్కని మోసం చేసిన మనిషి అని, తన ఫ్యామిలీని చంపించింది ప్రతాప్ గారని తెలిసింది. దాంతోపాటు రుద్ర గురించి, అతని ఫ్యామిలీ గురించి అన్ని డీటెయిల్స్ తెలిసాయి. శివాని ఆలస్యం చేయలేదు. పగతో రుద్రని పతనం చేయాలని అప్పటికప్పుడు తను చేస్తున్న జాబ్కి రిజైన్ చేసి హైదరాబాద్కి షిఫ్ట్ అయింది ఆమె. వద్దన్నా వినకుండా తను చేస్తున్న జాబ్ రిజైన్ చేసి తమతో పాటు మీరా కూడా హైదరాబాద్ వచ్చేసింది. కాకపోతే మీరా తల్లిదండ్రులు ఆడపిల్లలను అలా ఒంటరిగా పంపడం ఇష్టం లేక వాళ్ళు కూడా హైదరాబాద్కి వచ్చారు. తను పగ తీర్చుకునే టైంలో మీరా వాళ్ళకి ఏమీ కాకూడదని వాళ్ళు ఎంత చెప్పినా వినకుండా శివాని ఒక్కటే బన్నీతో ఉంటానని సపరేట్గా ఇల్లు అద్దెకు తీసుకుంది. తరువాత శివాని ప్లాన్ ప్రకారం రుద్ర వాళ్ళ స్కూల్లో టీచర్లుగా చేరారు శివాని, మీరా. అక్కడ బన్నీని కూడా చేర్పించి తన తెలివితో ప్రిన్సిపల్ దయానందం దగ్గర నుంచి మంచి పేరు సంపాదించుకున్నది శివాని. కౌశల్ అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేవాడు. కౌశల్కి శివాని అలా పేదరికంలో ఉండడం కష్టంగా ఉన్నా శివాని మొండితనం వల్ల ఏం చేయలేకపోయాడు. ప్రజెంట్ రుద్రకి, శ్రీకి ఎలా పరిచయమో, తర్వాత ఎలా ఎదురయ్యారో రుద్ర వర్షన్ విన్నది శివాని. ఏం జరిగిందో తనకు తెలిసినంత వరకు చెప్పింది శివాని. ఆమె చెప్పింది వినగానే రుద్ర విపరీతమైన షాక్తో పాటు ఆవేదనకి లోనయ్యాడు. ఆమె కోపంలో న్యాయం ఉందని, శ్రీ చావుకి తను కారణం కాకపోయినా ఆమె మోసం చేసిందని నమ్మి వదిలేయడం తప్పని అర్థమైంది రుద్రకి. రుద్ర జరిగింది విని శ్రీ ఏ పరిస్థితుల్లో చనిపోయిందో తెలియగానే చాలా కృంగిపోయాడు. తనది ఏ తప్పు లేకపోయినా నా బిడ్డను మోస్తూ పిచ్చిదానిలా బ్రతికిన శ్రీని వదిలేసి ఆమె మోసగత్తే అనే భ్రమలో తను ఇన్నాళ్ళు ఎంత విలాసంగా గడిపాడో తలుచుకుంటుంటే ఒక్క క్షణం రుద్రకి తన మీద తనకే అసహ్యం వేసింది. కోపం ఇంకా ఆవేదనతో పక్కన ఉన్న గోడని బలంగా పిడికిలతో గుద్దుతూ నిజానిజాలు తెలుసుకోకుండా చాలా పెద్ద తప్పు చేశాను శివ. ఆ తప్పుని ఏం చేస్తే చెరపగలను? జీవితాంతం ఏడ్చినా పశ్చాత్తాపడిన జరిగిన తప్పును కరెక్ట్ చేయలేను. ఆ భగవంతుడు కనుక నాకు కనిపిస్తే కాలాన్ని వెనక్కి రప్పించి నేను చేసిన తప్పుల్ని సరిదిద్దుకుంటాను అని కన్నీళ్లతో ఆవేదన చెందుతున్న రుద్రని చూసి జాలిగా అనిపించింది. కానీ ఆమెకి నిజం పూర్తిగా తెలియదు కనుక కోపంగా, ఇప్పుడు చెప్పు రుద్ర, మా అక్క మోసగత్తెనా? మీ నాన్నగారు తన క్యారెక్టర్కి వెలకట్టి డబ్బిస్తాననడం, తనని కోడలిగా రానివ్వకపోవడం తప్పు కాదంటావా అని నిలదీసింది శివాని. లేదు, నువ్వు అడిగినవి నిజమే. తప్పే కాదు, పాపం కూడా చేశాం మీ అక్క విషయంలో అని గిల్టీగా చెప్తున్న రుద్రని చూసి ఇంకేమీ అనలేకపోయింది శివాని. రుద్ర శివానీని చూస్తూ, కానీ మీ ఫ్యామిలీని చంపడం మా నాన్న చేసిన పని కాదు. ఇక్కడ డబ్బిచ్చిన వరకే మా నాన్న చేశాడు. తర్వాత ఏం జరిగిందనేది ఎవరికీ తెలీదు. తెలిసిన వాళ్ళు చనిపోయారు అన్న రుద్ర మాటలకి శివానీకి ఏదో మైండ్కి తట్టింది. ఆవేశంగా రుద్ర చేతుల్ని గాయపరుచుకోవడం చూసిన శివాని తన కన్నీళ్లు తుడుచుకుని రుద్ర చేయి పట్టి ఆపుతూ, జరిగిపోయిన దాన్నెవరూ మార్చలేరు రుద్ర. నువ్వు తెలిసి ఏదీ చేయలేదు కదా. ఇలా నిన్ను నువ్వు గాయపరుచుకున్నంత మాత్రాన ఏదీ మారిపోదు కదా రుద్ర అని ఓదారుస్తున్న శివాని వైపు తిరిగి ఆమెని హత్తుకుని, నన్ను క్షమించవే.
అన్నాడు చాలా బాధగా, లోతైన స్వరంతో రుద్ర. అతని కన్నీళ్లు తన భుజంపై పడుతుంటే ఓదార్పుగా రుద్ర చుట్టూ చేయేసి, నీ తప్పు లేనప్పుడు నువ్వు సారీ చెప్పడం, ఇలా బాధపడడం అనవసరం రుద్ర అంది శివాని. లేదే, నేను కూడా తప్పు చేశాను శివ. మీ అక్క పంపిన మెసేజ్ చూసి మీ అక్క నిజంగా నన్ను చీట్ చేసిందని గుడ్డిగా నమ్మకుండా తనని కలిసి ఏం జరిగిందని తెలుసుకునుంటే కథ ఇంత దాకా వచ్చేది కాదు. కుట్ర చేసిన వాళ్ళని చంపే అవకాశం వాళ్ళకి దొరికేది కాదు అన్నాడు బాధగా రుద్ర. శివాని రుద్రకి దూరం జరిగి ఆలోచిస్తూ, నాకు మాత్రం మా అక్కని, నా వాళ్ళని చంపిన హంతకుడు ఎవరో తెలియాలి రుద్ర. నువ్వు చెప్పినట్టు మీ వాళ్ళకి దీనికి సంబంధం లేకపోయినా నీ బావ వాసుకి మాత్రం ఖచ్చితంగా వాళ్ళతో లింక్ ఉంది అని నమ్మకంగా చెప్పింది శివాని. రుద్ర తన వైపు షాకింగ్గా చూస్తూ, వాసునా? ఎలా చెప్పగలవు? ఒక విషయం చెప్పు శివ. నేను మీ అక్కని మోసం చేసినట్టు నీకెలా ఆధారాలు దొరికాయి అని డౌట్గా అడిగాడు రుద్ర. వాసు మీద ఎందుకు అంత నమ్మకంగా చెప్తున్నానంటే, ఓ రోజు నేను కౌశల్తో బయటికి వెళ్ళినప్పుడు ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. మా వెనుక టేబుల్లో ఆ వాసు, అతడితో పాటు మరో వ్యక్తి కూర్చునున్నారు. వాసు ఎవరో అప్పటికి నాకు తెలియకపోయినా వాళ్ళ మాటలు బట్టి ఒక విషయం తెలిసింది. ఆ రోజు వాసు ఎవరితోనో ఫోన్లో మాట్లాడటం నేను విన్నాను. ఆ మాటల్లో మా అక్క మా నాన్న పేర్లు వినపడ్డాయి. నేను వెంటనే అలర్ట్ అయి వాసు మాటలు విన్నాను. అతను ఫోన్లో ఎవరికో మా అక్క చనిపోయిన విషయం చెప్తూ, మీ నాన్నగారు ఇదంతా చేయించారని చెప్పాడు. అప్పుడు నాకు నీ గురించి, మావయ్య గురించి తెలియక నిజంగా మీరే మా ఫ్యామిలీని చంపారనుకుని మీ మీద పగతో మిమ్మల్ని నాశనం చేయడానికి వచ్చాను. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే ఇదంతా కావాలని ఎవరో వెనకుండాడించిన నాటకమని తెలుస్తుంది. ఆ వాసు మొదటిసారి నన్ను చూసి తడపడ్డాడు. కానీ నేను అప్పుడు అది పెద్దగా పట్టించుకోలేదు. నిదానంగా ఆలోచిస్తుంటే అంత పెద్ద విషయం ఎవరైనా సీక్రెట్గా మాట్లాడుకుంటారు, కానీ వాసు ఆ రోజు అంత పబ్లిక్గా అంత గట్టిగా చెప్పడం డౌట్ కొడుతుంది. అంటే బహుశా నేను వినాలని అసలు హంతకుడు తనపై నా దృష్టి పడకుండా ఇలా వాసుతో నీపై నాలో అనుమానం పుట్టించడానికే చెప్పించుంటాడు. దీన్ని బట్టి చూస్తుంటే ఎవరో కావాలనే మా వాళ్ళని చంపి ఆ నేరం మీ మీదకు వేశారు. వాళ్ళకి మీ వాసు సాయం చేశాడు. ఇప్పుడు ఆ వాసుని పట్టుకోగలిగితే ఆ హంతకుడిని మనం చేరుకోగలం అన్నది శివాని. శివాని మాటలకి షాక్ అయిన రుద్ర వెంటనే తేరుకుని తన ఫోన్ తీసుకుని ప్రదీప్కి కాల్ చేశాడు. నిద్రపోతున్న ప్రదీప్ ఫోన్ లిఫ్ట్ చేసి ఆవలిస్తూ, ఏంటి రుద్ర ఈ టైంలో కాల్ చేసావు అన్నాడు. వాసు ఇప్పుడు ఎక్కడున్నాడ్రా అని సీరియస్గా అడిగాడు రుద్ర. రుద్ర వాయిస్లోని బేస్కి తన నిద్రమత్తు ఎగిరిపోవడంతో ప్రదీప్ లేచి కూర్చుంటూ, ఏం జరిగింది రుద్ర? ఎందుకు అంత సీరియస్గా ఉన్నావు? ఈ టైంలో వాసు గురించి అడుగుతున్నావంటే ఏదైనా తెలిసిందా అని ప్రదీప్ అడిగాడు. నీకు మ్యాటర్ తర్వాత చెప్తాను. ముందు ఆ వాసు ఎక్కడున్నాడో వెంటనే కనుక్కుని చెప్పు, అర్జెంట్ అన్నాడు రుద్ర అదే బేస్ వాయిస్తో. ఓకే వెయిట్ అంటూ రుద్రని అలాగే లైన్లో ఉంచి వాసు కోసం పెట్టిన తన వాళ్ళకి ఫోన్ చేశాడు ప్రదీప్. ప్రదీప్ మనుషులు వాసు ఎక్కడుంది అతనితో చెప్పగానే, ఓకే మళ్ళీ చేస్తాను అని వాళ్ళకి చెప్పి కాల్ కట్ చేసిన ప్రదీప్ లైన్లో ఉన్న రుద్రతో, రే ప్రస్తుతం వాడు పూణేలో ఉన్నాడు. ఒక హోటల్లో స్టే చేశాడు, కానీ బయటకు రావడం లేదంట అని తనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ రుద్రకి చెప్పాడు ప్రదీప్. ఓకే, నీ వాళ్ళతో వాడుండే లొకేషన్ నాకు పంపించమని చెప్పు అని సీరియస్గా చెప్పి ఫోన్ కట్ చేశాడు రుద్ర. రుద్ర శివాని వైపు చూస్తూ, వాడు పూణేలో ఉన్నాడు. నిన్ను బన్నీని హైదరాబాద్లో వదిలి నేను అటునుంచి అటే వాడి దగ్గరికి వెళ్తాను అన్నాడు రుద్ర. నేను కూడా నీతో పాటు వస్తాను రుద్ర అన్నది శివాని స్థిరంగా. తన వైపు చూసి, మరి బన్నీనేం చేద్దాం అన్నాడు. వాడికి మన దగ్గర కంటే సేఫ్ ప్లేస్ ఎక్కడుంది రుద్ర అనగానే రుద్ర ఆలోచిస్తూ, ఓకే వాడిని తీసుకునే వెళ్దాం అన్నాడు అతడు. వెంటనే పూణేకి వెళ్ళడానికి ముగ్గురికి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాడు రుద్ర. తమ ఓన్ చాపర్లో వెళ్తే వాసుకి తెలిసిపోయి అక్కడి నుండి ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి రుద్ర ఇలా నార్మల్ ఫ్లైట్లో వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. తెల్లవారుజామున ఫ్లైట్ ఉండడంతో వెళ్ళి, కాసేపు పడుకో శివ, ఫ్లైట్ టైంకి లేపుతాను అన్నాడు రుద్ర. నువ్వు కూడా పడుకో రుద్ర
అల్లారం పెట్టుకున్న టైంకి లేస్తే సరిపోతుంది కదా అన్నది శివాని అతనిపై కన్సర్న్ చూపిస్తూ. లేదు, నాకు కొంచెం వర్క్ ఉంది, నువ్వు లోపలికి వెళ్ళు అంటూ శివానీని ఇంట్లోకి పంపించి రుద్ర ఎక్కడికో బయటకు వెళ్ళాడు. శివాని బన్నీ పక్కన పడుకుని తన లైఫ్లో జరిగింది మరోసారి గుర్తు చేసుకుంటూ తన వాళ్ళందరూ కళ్ళ ముందు మెదలగానే కన్నీళ్లు పెట్టుకుంది ఆమె. బన్నీ వైపు చూసి వాడిని హత్తుకుని వాడి నుదుటిన ముద్దు పెట్టి, అందరినీ దూరం చేసిన ఆ భగవంతుడు నాకు ఈ బంగారాన్ని ఇచ్చాడు. నాన్న, అమ్మ, అక్క, తమ్ముడు మిమ్మల్ని అందరినీ చాలా మిస్ అవుతున్నాను అన్నది బాధగా శివాని. రుద్ర కారులో నేరుగా శివాని చెప్పిన ఆ ఎస్ఐ వర్క్ చేసిన పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. అక్కడ ఉన్న సీనియర్ కానిస్టేబుల్స్లో కొందరిని కలిసి తనకు కావలసిన ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకున్నాడు రుద్ర. అక్కడి నుండి శ్రీని సమాధి చేసిన చోటుకు వెళ్ళి తన సమాధి ముందు మోకాళ్ళ మీద కూలబడి తన పాదాల వైపు చెయ్యి పెట్టి, నన్ను క్షమించు శ్రీ, నువ్వు భరించలేని దుఃఖంలో ఉండి నీకు అవసరమైన టైంలో నేను నీ పక్కన లేకుండా పోయాను. కానీ నువ్వు నా బిడ్డకు జన్మనిచ్చావు, నాకు అందించి వెళ్ళావు. ఇదంతా ఎవరు ఎందుకు చేశారో నాకు తెలీదు, కానీ తెలుసుకుంటాను. అలా చేసిన ఎవ్వరినీ వదిలిపెట్టను, నీ చావుకు న్యాయం చేస్తాను అని తనకి ప్రమాణం చేసి కాసేపు అక్కడే గడిపి భారమైన మనసుతో తిరిగి ఇంటికి వచ్చాడు రుద్ర. అప్పటికే తెల్లవారుతూ ఉండడంతో ఫ్లైట్కి టైం అయింది. బయలుదేరాలని రూమ్లోకి వచ్చిన రుద్రకి ప్రశాంతంగా నిద్రపోతున్న శివాని బన్నీలని లేపడం ఇష్టం లేక రుద్ర రెడీ అయి వాళ్ళని అలాగే ఎత్తుకుని వెళ్ళాడు కారులో పడుకోబెట్టడానికి. మొదట బన్నీని బ్యాక్ సీట్లో పడుకోబెట్టి వచ్చిన రుద్ర శివానీని కూడా జాగ్రత్తగా తనకు మెలకువ రాకుండా ఎత్తుకు వచ్చి కారులో ముందు సీట్లో కూర్చోబెట్టాడు. తనకి కంఫర్ట్గా ఉండేలా సీట్ని వెనక్కి పుష్ చేసి తనకు పడుకోవడానికి వీలుగా చేసిన రుద్ర డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఎయిర్పోర్ట్కి కారు పోనించాడు. కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే నైట్ రుద్ర శివానీల గతం గురించి చెప్పుకున్నదంతా మరొకరు కూడా చాటుగా విన్నాడు. ఇదే కాదు, రుద్ర వాళ్ళు ఆ ఊరు వచ్చినప్పటి నుండి వాళ్ళని గమనిస్తున్న అఘాంతకుడు శివాని తన వాళ్ళ కోసం బాధపడడం చూసి ఒక రకమైన ఫీలింగ్తో చూశాడు. ఇప్పుడు మీరిద్దరూ ఒక్కటై నిజాలు వెలికి తీస్తే నా చరిత్ర బయటకొస్తుంది. అలా ఎప్పటికీ జరగనీయను, మిమ్మల్ని నా వరకు చేరుకొనివ్వను అనుకుని కన్నింగ్ స్మైల్తో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కారు కుదుపులకు మెల్లగా కళ్ళు తెరిచిన శివాని తను కారులో ఉండడం చూసి లేచి రుద్ర వైపు చూస్తూ, అదేంటి మేం కారులోకి ఎప్పుడొచ్చాం? అప్పుడే ఫ్లైట్ టైం అయిపోయిందా? నన్ను లేపచ్చు కదా రుద్ర అంటూ సీట్లో సరిగ్గా కూర్చుని బన్నీ కోసం చూసివాడు వెనక సీట్లో హాయిగా నిద్రపోతుండడంతో చిన్న స్మైల్తో రుద్ర వైపు చూసింది శివాని. రుద్ర చాలా సీరియస్గా డ్రైవ్ చేస్తూ, ఇప్పుడేమైంది, నేనే కదా తీసుకొచ్చింది అనడంతో ఇక అతన్ని కదిలించలేదు శివాని. ఎయిర్పోర్ట్కి చేరిన తర్వాత బన్నీని లేపి అక్కడే బన్నీ డ్రెస్ మార్చి ముగ్గురు ఫ్లైట్లో పూణే చేరుకున్నారు బ్రేక్ఫాస్ట్ టైంకి. రుద్ర ముందుగానే వాసు ఉన్న హోటల్లోనే రూమ్ బుక్ చేశాడు. ఎయిర్పోర్ట్ నుండి నేరుగా హోటల్కి చేరుకున్నారు. రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి టిఫిన్ చేశాక, శివ మీరిక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అన్నాడు రుద్ర. వాసు కోసమే అతడు వెళ్తున్నాడని శివానీకి అర్థమై సరే అని తల ఊపిందామే. డోర్ జాగ్రత్తగా వేసుకోండి అంటూ బయటికి వెళ్ళాడు రుద్ర. రుద్ర వెళ్ళేసరికి వాసు ఆ రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయాడని తెలిసింది. తను వస్తున్న విషయం ఎవరికీ తెలియదు కదా. ఆఖరికి ప్రదీప్కి కూడా చెప్పలేదు. మరి వీడికి ఎలా తెలిసింది? అంటే నేను వస్తున్న సంగతి తెలిసే వాసు ఇక్కడి నుండి ఎస్కేప్ అయ్యాడా? వాడు ఎవడో కానీ నా వెనక బాగానే ఫాలో చేస్తున్నాడు అనుకుంటూ ప్రదీప్కి ఫోన్ చేశాడు రుద్ర. చెప్పు రుద్ర అన్న ప్రదీప్తో, రే ఆ వాసుగాడి ఇక్కడి నుండి కూడా ఎస్కేప్ అయ్యాడు. వాడిని ఫాలో చేస్తున్న నీ మనుషులు ఇప్పుడు వాడెక్కడున్నాడో అడిగి తెలుసుకో అన్నాడు రుద్ర. ప్రదీప్ షాక్ అవుతూ, అవునా, నువ్వు పూణే ఎప్పుడు వెళ్ళావురా అనగానే, ఇప్పుడే వచ్చాను కానీ ముందు వాడి గురించి తెలుసుకో అని రుద్ర కోపంగా అన్నాడు. దాంతో ప్రదీప్ ఓకే అంటూ నేనిప్పుడే తెలుసుకుంటాను అంటూ కాల్ కట్ చేసి తన వాళ్లకు ఫోన్ చేశాడు ప్రదీప్. అవతల వైపు నుండి ప్రదీప్ మనుషుల ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో, ఏంటిది ఇలా జరిగింది, వీళ్ళెప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయరు కదా అనుకుంటూ మరొకరికి ఫోన్ చేశాడు.
వాళ్ళ దగ్గర నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్తో షాక్ అయ్యాడు ప్రదీప్. వెంటనే రుద్రకి ఫోన్ చేసి, రుద్ర, అసలేం జరుగుతుందిరా అన్నాడు కంగారుగా అతను. అతని వాయిస్లోని కంగారుని గ్రహించిన రుద్ర నొసలు రబ్ చేసుకుంటూ, ఏమైందిరా అని సీరియస్గా అడిగాడు రుద్ర ప్రదీప్ని. ఆ వాసుని ఫాలో చేయమని వాడి వెనక పెట్టిన నా మనుషులని రాత్రి ఎవరో గుర్తు తెలియని మనుషులొచ్చి వెనక నుంచి దాడి చేసి వాళ్ళని గాయపరిచి వాసు తప్పించుకునేలా చేశారంట. ఇప్పుడు మన వాళ్ళు సీరియస్ కండిషన్లో హాస్పిటల్లో ఉన్నారంట. ఏంట్రా ఇదంతా అన్నాడు ప్రదీప్ ఆందోళనగా. రుద్ర ఆలోచిస్తూ ప్రదీప్కి జరిగింది బ్రీఫ్గా చెప్పి, ఎవరో మమ్మల్ని ఫాలో అవుతున్నారని అర్థమైంది. నేను పూణే వస్తున్నట్టు ఎవ్వరికీ చెప్పలేదు. అయినా తెలుసుకున్నారంటే నా వెనకాల చాలా స్పై జరుగుతుంది. ఎందుకైనా మంచిది, నువ్వు మా వాళ్ళని జాగ్రత్తగా చూసుకో. అలాగే నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. ఇది నెగ్లెక్ట్ చేయకు అని వార్నింగ్ టోన్తో చెప్పి ఫోన్ కట్ చేశాడు రుద్ర. రూమ్కి తిరిగి వచ్చిన రుద్రకి శివాని, బన్నీ కార్టూన్ చూస్తూ ఒకరికొకరు గిలిగింతలు పెట్టుకుని నవ్వుకుంటూ ఉంటే వాళ్ళనే చూస్తూ ఆగిపోయాడు. ఆమె తన బాధలని కేవలం బన్నీ దగ్గరే మర్చిపోయి ఆ కాసేపైన నవ్వగలుగుతుందని ఇన్నాళ్ళు శివానీని చూస్తున్న దాన్ని బట్టి రుద్రకి అర్థమైంది. అందంతో పాటు అమాయకంగా కనపడే తన కొడుకు సంతోషంగా ఏ బాధలు తెలియకుండా ఆనందంగా ఆడుతుంటే చూసి ఇది చాలు అనిపించింది రుద్ర మనసుకు. వాడి సంతోషం కోసమైనా ఎప్పుడూ వాళ్ళకి దగ్గరగా ఉంటూ ఏ బాధలు వాళ్ళకి దరిదాపుల్లోకి రానివ్వకుండా చూసుకోవాలని నిర్ణయించుకున్నాడు రుద్ర. ఎవరో తమని చూస్తున్నట్టు అనిపించి డోర్ వైపు చూసిన శివానీకి రుద్ర తమనే చూస్తూ కనిపించడంతో తమ ఆటలు ఆపి కాస్త నార్మల్ అయి లేచి నిల్చుంటూ, ఎంతసేపు అయిందొచ్చి అని అడిగింది శివాని. ఇప్పుడేలే అంటూ నవ్వుతూ బన్నీ దగ్గరకు వచ్చి వాణ్ణి ఎత్తుకుని, ఇక్కడ బాగుందా, నీకు నచ్చిందా అని అడిగాడు రుద్ర. హా నాన్న, ఎక్కడున్నా పక్కన అమ్ముంటే నాకు హ్యాపీనే కదా అన్నాడు బన్నీ. రుద్ర గట్టిగా నవ్వి, అవునా అంటూ శివాని వైపు చూసి ఆమెని కూడా దగ్గరకు రమ్మన్నట్టు చేయి చాపాడు రుద్ర. శివాని రుద్ర దగ్గరకు వెళ్ళగానే తనని కూడా హత్తుకుని, నీకు అమ్మ ఉంటే చాలా, ఈ నాన్నొద్దా అని బన్నీ వైపు అలకగా చూశాడు రుద్ర. అన్న, నీకోసం నేను ఎంత వెయిట్ చేశానో నీకు కూడా తెలుసు కదా, మరి నువ్వు వద్దని ఎలా అనుకుంటాను, నాకు మీరిద్దరూ కావాలి అంటూ రుద్ర మెడ చుట్టూ చేతులు వేసి అతని బుగ్గ మీద ముద్దు పెట్టిన బన్నీ, నాన్న, నువ్వు ఇకపై ఎప్పుడు మమ్మల్ని వదిలి వెళ్ళావు కదా అని అమాయకంగా అడిగాడు. రుద్ర నవ్వి బన్నీ తల మీద ముద్దు పెట్టి, లేదు బంగారం, ఎప్పటికీ మిమ్మల్ని వదిలిను. మీ ఇద్దరికీ ప్రామిస్ చేస్తున్నాను, ఇకపై ఎప్పుడు మీ అమ్మకి నీకు తోడుగా పక్కనే ఉంటాను. ఫిజికలీ అండ్ మెంటలీ మీతోనే ఉంటూ మీరెప్పుడూ హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను అంటూ బన్నీ శివానీలా నుదుటన ప్రేమగా ముద్దులు పెట్టాడు రుద్ర. ఆ ముద్దులో కోరిక లేదు, నేను నీకున్నాననే భరోసా, ఇంకా నేను మీకోసమే అనే నమ్మకం కనపడింది శివానీకి. అందుకే రుద్రకి దూరం జరగకుండా అలాగే ఉండిపోయిందామే. నాన్న, లవ్ యూ అంటూ రుద్రకి తిరిగి ముద్దు పెట్టాడు బన్నీ ఆనందంగా. రుద్ర నవ్వి, లవ్ యూ టూ బేబీ అని చెప్తూ శివాని వైపు చూసి సైలెంట్గా బన్నీని వదిలి, రెడీ అవ్వండి, బయటకు వెళ్దాం అన్నాడు. ఎక్కడికి నాన్న అని ఉత్సాహంగా అడిగాడు బన్నీ. నేనిక్కడున్న బెస్ట్ ప్లేసులు చూపిస్తాను అన్నాడు రుద్ర. ఓకే అంటూ, అమ్మా నన్ను రెడీ చేయి అన్నాడు బన్నీ శివాని ముందు నిలబడి. సరే అంటూ వాడి డ్రెస్ మార్చి, నువ్వు టీవీ చూస్తుండు కన్నా, ఇప్పుడే వస్తాను అని చెప్తూ రుద్ర వైపు ఒకసారి చూసి బయటున్న రూమ్లోకి వెళ్ళింది శివాని. ఆమె తనతో ఏదో మాట్లాడాలని అనుకుంటున్నదని అర్థమైన రుద్ర శివాని వెనకే వెళ్ళాడు. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.